గత వైసీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పుస్తకాన్ని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆవిష్కరించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై వైసీపీ పోరుబాట పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరిదేవి, చెల్లిబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రూపాన్ని ఈ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రింట్ చేయించారు అన్నటువంటి మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంటికి కూడా మేము ఒక కాపీని ఇస్తాం. ప్రతి ఒక్కరు చదువుకుని ఒక చక్కటి పాలనగా, ప్రజల పాలనగా, సంక్షేమమే అభివృద్ధి అని ఎక్కడ చేశారంటున్నారు. ఇవాళ కట్టించినటువంటి గ్రామాల్లో ప్యారలల్గా ఒక సచివాలయం ఉంటే మరొక సచివాలయం, ఒక వైద్యశాల ఉంటే మరొక వైద్యశాల, ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటే మరొక స్కూల్ బిల్డింగ్, మరొక రైతు భరోసా కేంద్రం ఉంటే మరొక రైతు భరోసా కేంద్రం. ఎక్కడికక్కడే ఇప్పుడు చూడండి, సకినేటిపల్లి రేవు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన కోనసీమానికి ఆఖరి గ్రామైనటువంటి రావులపాలెం వరకు కూడా, లేకపోతే ఇలా అమలాపురం దాటి కాకినాడ వెళ్ళాలనుకునే మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేశాం. ఎక్కడైనా గ్రామాలుగా వేళ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మోసాల మీద ఒక పుస్తకం తేవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి, ఈ సభకు మరి ఎంతో ఉత్సాహంగా అందరికన్నా ముందు గంట ముందు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మా గొల్లపల్లి సూర్యారావు గారు కానీ, మా సూర్యప్రకాష్, అలాగే మా మేడం మన రాజేశ్వరి గారు, అందరికీ కృతజ్ఞతలు. ముందుగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రాడికల్ కమ్యూనిస్ట్. ఆయన భావాలన్నీ కూడా మోనోలిథిక్ భావాలు, మార్కిస్ట్ లెనిస్ట్ భావాలు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలతో తప్ప ఇంకో విధంగా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా సంవత్సరం కాలం మొత్తం కాలయాపన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, దాదాపు 2 రోజుల క్రితం మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసాం. తల్లికి వందనం ప్రెస్ మీట్ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు అని అంటే, మేము ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా సూపర్ 6 హామీలను మేము అమలు చేశాం. ప్రతిపక్ష నాయకులు కానీ, పార్టీలు కానీ సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మందమని అనుకోవాలని. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంను సమన్వయం చేయటకు విజయనగరం నియోజకవర్గంకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మని రాష్ట్ర పార్టీ పరిశీలకునిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పరిశీలకులు వర్మ విజయనగరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో యోగా దినోత్సవంకు పార్టీ శ్రేణులు అందరూ పూర్తి బాధ్యతలను తీసుకుని అందరూ హాజరు కావడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వర్మ పార్టీ నాయకులకు సూచించారు. బాపట్ల జిల్లా చీరాలలో పమిడాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల 4 మండలాలు గ్రామస్తులు హెల్త్ క్యాంపుల్లో పాల్గొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పోలకం శేఖర్ 10,000 విలువైన మెడికల్ కిట్ ను పమిడాల సుబ్బారావుకి అందజేశారు. సేవా కార్యక్రమం మన పందలపల్లిలో మన సుబ్బారావు అంటే ముద్దు పేరు షారూక్ ఖాన్, ఎంతో మన పందలపల్లిలో ఉంటాం. మనందరి అదృష్టం. ఎందువల్లంటే ఎక్కడికో హాస్పిటల్ దూరం పోయి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అక్కడ వాళ్ళు కొంచెం చూడనట్టు కొంచెం ఇదిగా సుబ్బారావు మన సొంత మనిషిలాగా ట్రీట్మెంట్ చక్కగా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా నేను కూడా కొన్ని రోజుల క్రితం ఏదో సిరంజికి నీళ్లు ఉన్నట్టు నేను కూడా చిన్న కిట్టు ఇవ్వటం జరిగింది. మా మిత్రులు సోదర సమానులు మా శేఖర్ గారు ఈరోజు సర్జికల్ కిట్టు చాలా బాగా ఇచ్చారు. ఇట్లా అందరూ ఇచ్చి సుబ్బారావు సేవా గుణాన్ని మన పందలపల్లిలో నాకైతే చాలా ముచ్చటేస్తుంటుంది. ఇంత ఇదిలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా నాకు తెలుసు.
మా చిన్నప్పుడు అక్కడ హాస్పిటల్ ఉండేది, అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి తల్లిదండ్రులకు ఇట్లాంటి బంగారం లాంటి బిడ్డ పుట్టడం చాలా అదృష్టం. ఇట్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తాను. ఇట్లా ఎప్పుడు కూడా సుబ్బారావు గారు ఇట్లా అందరికీ సేవ చేయాలని ప్రార్థిస్తూ సెలవు. పమిడాల సుబ్బారావు అలియా షారుఖ్ ఖాన్, తను ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ఈ వృత్తిపరంగా ఈ కట్లు కట్టడం కానీ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకొని దీన్ని సేవాభావంగా ఈ గుణంగా మార్చుకొని పందెలపల్లి గ్రామంలో ఇక్కడ ఇంటి దగ్గర మా రమేష్ ఒక షెడ్ వేయించాడు. అట్లానే ముందు నుంచి కూడా ఈ కట్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద పెద్ద గాయాలకి చక్కగా కట్లు కట్టి ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా హాస్పిటల్స్లో లాగా పెద్దగా వెయిటింగ్ లేకుండా చాలా చక్కగా ఇక్కడ మంచి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. దీనికి మేము కూడా సంతోషిస్తూ ఈరోజు మా పెదనాన్న పెద్దమ్మ మరియు వాళ్ళే మాకు అమ్మమ్మ తాతయ్య కూడా అల్లపత్రి శ్రీరాములు చంద్రకాంతం గారి జ్ఞాపకార్థం వారి జ్ఞాపకార్థం ఈ యొక్క సర్జికల్ ఐటమ్స్ని సుమారు 10,000 రూపాయలతోటి. కర్నూలు జిల్లా చెట్నాపల్లి గ్రామంలో మాదిగల ఇళ్ల ముందు శవాలను అక్రమంగా పూడ్చడం ఆపి కంచె వేయడంలో మాదిగలకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతామని జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ అన్నారు. శ్మశాన వాటికను రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పలుమార్లు కర్నూలు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తే 45 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పలుమార్లు ఆదోన్ సబ్ కలెక్టర్ ఇరు వర్గాలతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని తెలుపగా చర్చలు అన్ని విఫలమవుతున్నాయి. నిన్నటి దినమున మాదిగల ఇళ్ల ముందు అక్రమంగా పొడుస్తున్న భూమికి కంచె వేయాలని జిల్లా అధికారులు వస్తే ఆ పనులకు బీసీ సామాజిక వర్గం అడ్డు చెప్పడం జరిగింది. గ్రామంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ బీసీలను గుంపులుగా రోడ్ల మీదకు అధికారులు రప్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, కర్నూలు జిల్లా మంత్రాల మండలం చెట్నాలి గ్రామంలోన గత 6 నెలల నుంచి కూడా మాదిగల ఇండ్ల ముందు 113, 114 సర్వే నంబర్లోన అక్రమంగా కూడా 9 మంది బీసీ కులాలు కూడా మాదిగల ఇండ్ల ముందే పూడ్చడం కూడా జరుగుతుంది. అక్కడ మాదిగల ఇండ్ల ముందు బీసీ కులాలు పూడ్చడంతోన ఆ శవాలు కలేబారాలు మరి పుర్రెలు కానీ మరి అక్కడ ఇంకా కొన్ని సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా పందులు కానీ కుక్కలు కూడా తీసుకొని వచ్చి మాదిగల ఇండ్ల పడేయడంతోన మరి మాదిగలకు ఎంతో అనారోగ్య పాలై ఎంతో ఇబ్బందులకు గురైతే మరి ఎన్నో పోరాటాలు మేము చేయడంతో కూడా అప్పట్లో కూడా ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల క్రితం నుంచే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా 125, 126 సర్వే నంబర్లోన ఆ గ్రామంలోన అన్ని కులాలకు మరి 125, 126లోన 3 ఎకరాల 54 సెంట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అక్కడ నేటికి లింగాయతులు, గౌడ్స్, అదే విధంగా బ్రాహ్మణులు మరి కొంతమంది కూడా అక్కడే పూడ్చుకోవడం కూడా జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ పూడ్చుకూడదయ్యా, మాదిగలు ఎంతో మంది అనారోగ్యాలై చనిపోతున్నారా అన్నప్పటికి కూడా మరి కులాహంకారంతోన మాదిగలను అణిచివేయాలనే ఉద్దేశంతోన రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోన మరి అధికారుల వైఫల్యంతోన కూడా మరి బీసీ కులాలు కూడా మాదిగల ఇళ్ల ముందే ఓడుస్తున్నారు. దీని విషయం పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటే తక్షణమే మీ గ్రామంలోన శ్మశానం అనే పేరు ఒక్క 125, 126లోనే 3 ఎకరాల 54 సెంట్లు అన్ని కులాలకు మాత్రమే ఉండడం జరిగింది. 113, 114లోన మాదిగల ఇండ్లు మాత్రమే ఉన్నారు. అక్రమంగా ఖననం చేస్తున్నారు కాబట్టి 125, 126 శ్మశానానికి రోడ్డు లేదు, ఇబ్బంది పడుతున్నారని మేము అడిగితే తక్షణమే 45 లక్షలు కూడా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడంతో ఆ రోడ్డును కూడా మా చట్నపల్లిలోను కూడా వేయడానికి నిన్నటి దినమున కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ మరి ఆదోని సబ్ కలెక్టర్ గారు కూడా వెళ్తే మరి రోడ్డు వేయకూడదని మేము కుల అహంకారం, మేము పెద్ద కులం వాళ్ళు మాదిగలు మరి చిన్న కులం వాళ్ళు వాళ్ళ కుల వివక్షత అంటరానితనం చూపిస్తాము, ఎవరు కూడా పట్టించుకోకూడదు, మేము ఏం చేసినా కూడా అడగకూడదని ఉద్దేశంతోనే వాళ్ళ ఇళ్ళ కాడే మాదిగలు ఇళ్ళ కాడే పూడ్చాలని మరి అక్రమంగా కూడా 144 సెక్షన్
ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా హోమియో వైద్యుడు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓ మాతృమూర్తి మన ఊపిరికే ఊపిరి ఇచ్చి ప్రాణం పోసి భూమి మీదకు తీసుకొస్తుందని ఆయన అన్నారు. వృద్ధాప్యంలో వారు చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయంలో వారిని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు నెలకొన్నాయి ఆయన పేర్కొన్నారు. ఇకనైనా మారుదాం, వారిని భారంగా కాక బాధ్యతగా భావిద్దామని పిలుపునిచ్చారు. వృద్ధాశ్రమాల్లో బందీలుగా కాకుండా మన ప్రేమ కౌగిలిలో బందీలుగా చేద్దామని సూచించారు. అలాగే చిన్న పిల్లల కోసం కొండంత కష్టాన్ని ఇష్టంగా భరించే తండ్రులందరికీ అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళ్ళపై తాను నిలబడే వరకు ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా పోషించేదేవో పితృశక్తి. కానీ ఈ రోజుల్లో ఆ మాతృమూర్తిని అలాగే ఆ పితృశక్తిని కన్న పిల్లలే కష్టాల పాలు చేస్తున్నారు. వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన మనమే వారిని చెదరించుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళు చేసిన తప్పేంటి? ఎంతో ప్రేమతో మనల్ని కని ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా ఆప్యాయత అనురాగాలతో పెంచడమేనా? మారుదాం, ఇకనైనా మారుదాం. వాళ్ళని మనం భారంగా కాకుండా బాధ్యతగా భావిద్దాం. వాళ్ళని వృద్ధాశ్రమాల్లో బందీలుగా కాకుండా మన ప్రేమ కోగిట్లో బందీలుగా మారుద్దాం. ఈ విషయాలన్నీ నేను మీకు ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఈరోజు ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ అవగాహన దినోత్సవం. కాబట్టి మన పిల్లలుగా ఉన్న మనం మన తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే వృద్ధాశ్రమాల్లో కూడా వృద్ధులకు సరైన ఆలనా పాలన ఉండట్లేదు. ఖచ్చితంగా వారు కూడా వృద్ధుల పట్ల సరైన శ్రద్ధ తీసుకొని వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా ఒక మాట, ఎంతోమంది తమ పిల్లల కోసం కొండంత కష్టాలను కూడా అత్యంత ఇష్టంగా భావిస్తుంటారు. అలాంటి తండ్రులందరికీ నా తరపున ఈరోజు అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యువతకు ఉపాధి కల్పించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు మా తండ్రి గారైన బివి రామారావు ఆసియా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. హోటల్ మేఘాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 జీఎస్టీ ఏర్పాటైందని, అంతకుముందు ఉన్న వాట్ ఆదాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసిందన్నారు. ఆ నిధులు రాబట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అలాగే ఉండిపోయిందని తెలిపారు. వడ్డీలు, పెనాల్టీలు తగ్గించి వన్ టైం సెటిల్మెంట్ కిందని తీసుకుంటే 5,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందని ఆయన వివరించారు. ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని, నిరుద్యోగ యువతకి ఉపాధి కలపాలని అన్న సంకల్పంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరగాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన చేయబోతున్నారు. మరి గతంలో మనం చూసాం జీఎస్టీ 2017 జీఎస్టీ వచ్చింది. నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2017 వదిలేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది. పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు. కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది. ఎవరి దగ్గర అంటే ఇండస్ట్రీ దగ్గర ఉండిపోయింది. ఆ ఇండస్ట్రీ కాయపడే పరిస్థితులు అయిపోయింది. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని, రేపు మీరు విశాఖపట్నం పర్యటన వస్తున్నారు, దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ యాక్ట్కి వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులని. అంతేలా దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది, ఉపాధి కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పోయింది. మరి గడిచిన 5 ఏళ్ళలో జగన్ పాలనలో దీన్ని దృష్టి. నేను కోరేది ఒకటే, ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇచ్చినట్లయితే రాష్ట్రానికి మినిమం 5,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మనం చేస్తాం. ఇది వ్యాట్ ఆదాయం. మరి ఇంత డబ్బు మనం వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతకథనం అంటే ఎవరు అడుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్ మేధరి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల జాబ్ మేళాలు నిర్వహిస్తోందని తెలియజేశారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు గ్రంథి రాబోజీ మాట్లాడుతూ మేధరులకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వారికి ఒక సామాజిక భవనం కావాలని, బీసీ కేటగిరీలో ఉన్న మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని ఆయన కోరారు. 45 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని మరియు వారికున్న సమస్యలు తెలియజేశారు.
మీరు చూడండి, బాగా చదువుకున్నటువంటి మన ఇళ్ళలోకి వెళ్ళండి, పిల్లల ఇళ్ళకి వెళ్ళండి, చదువులేని ఇంటికి వెళ్ళండి, ఆ వ్యత్యాసం కనపడుతుంది. చదువుకున్న పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళ ఒక మంచి వాతావరణం, ఆ ఇంట్లో 2 ఏసీలు ఉంటాయి, ఆ ఇంట్లో మంచి నీట్గా ఉంటుంది, ఆ ఇంట్లో వాతావరణం అంతా అద్భుతంగా ఉంటుంది. అదే చదువు నాగరాజుగా మరి కోశాధికారి వైకుంఠరావు ఆధ్వర్యంలో మరి ప్రచార కార్యదర్శి టంగుటూరి సంజీవరాయుడు ఆధ్వర్యంలోను మరియు సత్యవతి మహిళా అధ్యక్షురాలు సత్యవతి మరియు లక్ష్మీ అక్క గారు మరియు కాకర శోభారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర మేధల కార్యవర్గాన్ని ఎంతో బలపరిచి ఈరోజు మా మేధర్ల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు మా డిమాండ్లు కూడా ఆయన ముందర మేము తిరిగించి మా కష్ట సుఖాలను మేము ఈరోజు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహేంద్ర మేధర కులస్తులు అటవీ ప్రాంతాల్లో ఎరుకుల చెంచుల గిరిజనులతో సమానంగా వెదురు వృత్తులపై ఆధారపడుతూ మేము జీవన విధానాన్ని అవలంబిస్తున్నాము. అదేవిధంగా ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన మా మేధర కులము ఈరోజు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఏర్పాటు జరిగింది. ఆ రోజు కుటీరాలు వేసుకోవాలన్నా, నివాసాలు ఏర్పరచుకోవాలన్నా కూడా మా వెదురు వృత్తుల మీదే నివాసాలు అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను. మా ఏకైక ఎజెండా ఏంటంటే మా మేధర కులం మనకి రాజ్యాంగం ఏర్పడిన కాడి నుండి అన్ని కులాలని దానికి ఎస్టీకి అర్హత ఉన్న కులాలన్నింటినీ ఎస్టీలో యాడ్ చేశారు. ఎస్టీ అర్హత ఉన్న కూడా మాకు పక్కన పెట్టి మాకు అన్యాయం చేశారు. దాన్ని ఎలాగైనా సాధించడం కోసం మేము ఈ రోజు నుండి తప్పకుండా. సత్యసాయి జిల్లా హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని బుద్ధిరెడ్డిపల్లె 37వ వార్డులో అనాధికార బ్రాందీ షాప్, బెల్ట్ షాప్ ఎత్తివేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముదిరెడ్డిపల్లి లక్ష్మీనగర్లో నివాసం ప్రాంతాలు ఉన్న వీధిలో ఇటీవల బెల్ట్ షాప్ పెట్టడంతో ఆ ప్రాంతంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. మా ప్రాంతంలో బెల్ట్ షాప్ పెట్టడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, మద్యం తాగిన వారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు చేతుల్లో ఉండే డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పర్మిషన్ ఉంటే ఎక్కడన్నా పెట్టుకోవాలి, ఇంటి పక్కన పెట్టుకుంటే ఎట్లా? అది అడిగేవాళ్ళు నా పేరు పద్మావతి. మేము ముద్రేడిపల్లి లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నాము. కొద్ది రోజులుగా మా ఏరియాలో ఇంటి పక్కలోనే కాపురం ఉండే చోట వాళ్ళు ఖాళీగా ఉండే ఇంట్లో మద్యం అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి జనాలు విపరీతంగా డ్రైవింగ్ చేసుకుంటూ అసభ్యంగా మాట్లాడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నారు. మేము ఇంటి దగ్గర బయట పనులు చేసుకుంటా ఉంటే వచ్చి మమ్మల్ని ఇంకా ఫుల్గా తాగేసి మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు. పనులకి వెళ్ళి సాయంకాలం వస్తాము. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చాలా మంది ఆ సందులో ఉన్నారు. సాయంకాలం పూట వాకింగ్ చేసుకునే వాళ్ళు అట్లా ఎవరు ఇప్పుడు ఇంట్లో నుంచి బయట రాకుండా అయిపోయినారు. దానికి వాళ్ళని ఖాళీ చెప్పించమని ఓనర్లతో అడిగితే మా ఇల్లు మీరందరూ కలిసి డబ్బులు నెల అద్దెలాగా ఇస్తే మేము ఖాళీ చేపిస్తామని ఓనర్లు చెప్తున్నారు. దానికోసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినాము. మాకు అందరూ చేరి న్యాయం చేసి ఆ బెల్ట్ షాప్ అక్కడి నుంచి తీసేయాలని కోరుకుంటాము. 6వ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎవరో నడుపుతున్నారు అని అయితే తెలిసింది, కానీ క్లారిటీగా మాకు తెలియదు ఎవరు సంబంధించిన వాళ్ళు అక్కడ నడిపిస్తున్నారు, వాళ్ళు జోక్యం చేసుకున్నారనే తెలియలేదు. మగవాళ్ళు అంతా చాలా పారాడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. బయట ముద్దే కూడా అయ్యలేదు. ఫస్ట్ దాన్ని ఆర్డర్ని వేరే చోటు. మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో ఉన్న డోకిసీల పంచాయతీ పరిధిలో గల చెరుకుముడి వద్ద బట్టి కాలువను ఉపాధి పనుల్లో బాగు చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు జూన్ నెల వచ్చింది. రైతులు కనీసం 1500 ఎకరాలకు సాగునీరు అందించే కాలువ పూడికతీతలకు ఎంతవరకు చేయలేదని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ఇవటి పనులకు మరొక 2 వారాల్లో ఉపాధి హామీ పనుల్లో చేయకపోతే పెద్ద ఆందోళన చేస్తామని సిపిఎం నాయకులు రాము తెలిపారు.
ఏలినాయుడు వలస ఒక బట్టి గడ్డ అనే ఒక గడ్డ. ఈ గడ్డ నుంచి ఏలినాయుడు వలసకి ఇది కాలువ అనమాట. నేను చూపిస్తున్నది ఇది కాలువ. ఈ కాలువ అయితే గవర్నమెంట్ ఏదైతే ఈ బట్టిగడ్డ నుంచి ఈ కాలువ అయితే ఉన్నదో, ఈ ఛానల్ అనేది ఉన్నదో, ఈ కాలువ అయితే మాత్రము గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, బాగు చేయడం కూడా లేదు. కారణ పండ్ల మీదే మొత్తం దృష్టి అంతా పెట్టింది. అయితే ఇప్పుడు జూన్ నెల వచ్చింది, వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు ఈ గడ్డంతా ఎంబడిపోతుంది. ఈ నీరంతా కిందకి 1000 ఎకరాలకి నీరు, ఈ గడ్డ నీరు కిందకి వెళ్ళాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది బట్టి అయితే బాగు చేయాలి. ఈ బట్టి అయితే బాగు చేయడం అయితే లేదు. ఈ బట్టి మొత్తము ఇక్కడ నుంచి మొత్తము తేలినాయుడు వలస దగ్గర వరకు ఇది బాగు చేయాలి. ఈ బట్టి బాగు చేయాలి అనుకొని ఎన్నిసార్లు మనము చెప్తున్నప్పుడు కూడా అధికారులు అయితే పట్టించుకోవడం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతుంది, వర్షాకాలం వచ్చింది, వ్యవసాయము వేసుకునే పరిస్థితి వచ్చింది, పొలములో ఆకులు కూడా పోసుకునే పరిస్థితి వచ్చింది, విత్తనాలు ధాన్యం కూడా వేస్తున్నారు పొలాలంతా. ఈ గడ్డ నీరు ఆధారం మీద మాత్రమే కిందకి రైతులు 1000 ఎకరాల వారికి కిందన ఆయకట్టు రైతులు అందరూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ బట్టులు బాగు చెయ్యకపోతే, ఈ బట్టులు చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. ఇది ఎంత చెత్త చెదారంతో నిండుంది, ఒక అడవుల్లాగా నిండుంది. ఇదంతా కూడా బాగు చేయాలి అనేది మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఓవరాల్గా అన్ని చోట్ల చూస్తే బట్టీలైతే ఈ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. అది ఉపాధి హామీలోనూ కూడా కలవట్లు బాగు చేయండి అని చెప్పినప్పుడు కూడా ఉపాధి హామీలోన కూటమి ప్రభుత్వము. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో లక్ష్మీపురం, కోట సీతారాంపురం గ్రామాలలో ఏనుగులు సంచరిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఏనుగులు గ్రామాలకు చొరపడి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, కోట్లాది రూపాయల నష్టపరిహారం జరిగిన ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు తప్ప ఏమీ ప్రయోజనం లేదని ప్రజలు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కుంకు ఏనుగులు తెప్పిస్తాం, మీ బాధ్యతలు తీరుస్తామని చెప్పేసి నెలలో సంవత్సరాలు గడుస్తున్నా మా బాధలు పట్టించుకోలేదని ప్రజలు వాపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలోకి వస్తున్న గిరిజన గ్రామాల్లో అధికారులు తిరగడం తప్ప ఏ సమస్య అయినా కూడా పట్టించుకోలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. గిరిజన ప్రజల తాలూకా బాగోగులు చూస్తామని చెప్పేసి ప్రజలు బాలు పలికిన ప్రభుత్వం ఎక్కడ ఉందని ప్రజలు నాయకులు వాపోయారు. ఇప్పటికైనా పార్వతీపురం ఐటీడీఏ పీఓ పట్టించుకొని తగిన న్యాయం చేయాలని గిరిజన గ్రామాలు కోరారు. బట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి. బట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి. బట్టి వలసలో స్కూల్ ఏర్పాటు చేయాలి. నా పేరు రవికుమార్, నేను ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు చూస్తూ ఉంటే గోపాలరెడ్డిపేట పంచాయతీ బొబ్బిలి మండలం బట్టి వలస గ్రామంలో ఈరోజు సుమారుగా అనేక మంది గిరిజన బిడ్డలు చదువుతూ ఉన్నారు. ఈ గిరిజన బిడ్డలకి ఇంతవరకు కూడా సుమారుగా 2019 నుండి ప్రభుత్వాలు విన్నవించుకుంటూ ఉన్నారు, ప్రభుత్వాలకు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతవరకు నాణ్యమైన పాఠశాల లేకపోవడం అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఈ బట్టి వలస గ్రామంలో చూస్తూ ఉంటే ఈరోజు పూర్తిగా అసలు బిల్డింగ్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు కనబడుతూ ఉంది. గత ప్రభుత్వంలో నాడు నేడు శాంక్షన్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అనేక పథకాలను తీసుకొని వచ్చాం, విద్యార్థులు తలరాతను భవిష్యత్తును మారుస్తాం అని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా గిరిజన ప్రాంతంలో కనీసం రోడ్లు అయితే ఎలాగో బాగోలేదు, కానీ కనీసం విద్యార్థులు చదువుకోవడానికి నాణ్యమైన ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఇంతమంది పసికుందులు, ఇంతమంది గిరిజన బిడ్డలు ఈరోజు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. అది కూడా ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది. ఖచ్చితంగా పీఓ గారు కూడా స్పందించి ఈ యొక్క మంచి బిల్డింగ్ని ఈ యొక్క పేద విద్యార్థులందరికీ, అలాగే సుమారు ఇక్కడ ఒక 2-3 గ్రామాలు కూడా ఉన్నాయి, ఆ గ్రామంలో ఉన్న పిల్లలు కూడా ఈరోజు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే పూర్తిగా ఏమాత్రం కూడా వీళ్ళే కట్టుకున్నారు బిల్డింగు,
వీళ్ళే ఎవరు కట్టకపోతే మా పిల్లల భవిష్యత్తుకు అగమ్యం అవుతుందని ఆలోచించి చిన్న పురుపాకలో ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క గిరిజన విద్యార్థులందరూ కూడా మంచి సౌకర్యం కల్పించాలి. అలాగే మా గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి కూడా వెంటనే స్పందించి గిరిజన విద్యార్థులు ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొమానపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహించారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి భక్తి శ్రద్ధలతో సత్తమ్మ తల్లిని కొలుస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. మా పుట్టింటి ఆడపడుచుగా కొలిచే మా దేవత ఏ వరం అడిగితే ఆ వరాన్ని మాకు తీరుస్తుందని, మా ఎలవేల్పు దైవంగా మా తాతల ముత్తాతల నుండి ఈ దేవతను మేము కొలుస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు కొమానపల్లి గ్రామ దేవత గ్రామ ఎలవేల్పు అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మా తాత ముత్తాతల నుంచి ఈ రోజు కొమానపల్లి గ్రామ దేవతగా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు ఎలవేల్పుగా కొలవబడుచుంది. 1992 నుంచి మాకు తెలుసుందిగా ఈ గ్రామంలో అత్యంత వైభవంగా మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర అనేది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు అత్యంత వైభవంగా కొమానపల్లి సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలైన కొమానపల్లి, గేదెల్లంక, చింతపల్లంక, అన్నంపల్లి అనే చుట్టుపక్కల నేను కుంచినపల్లి వారు ఆడబడుచుని, మాది గేదెల్లంక. కొమానపల్లి మా పుట్టింటి వారు, కుంచినపల్లి వారు మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఈ గ్రామ దేవతను పసుపు కుంకుమ సీరా సారీతో ప్రతి ఏ పండగ వచ్చినా, ఏ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా, పెళ్లిళ్ళు పేరంటాలు ఏవి జరిగినా కూడా ఈ సత్తమ్మకి వచ్చి ముందుగా నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటేనే కానీ ఏ కార్యక్రమం కూడా నిర్వహించరు. అదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా దీనికి సహకరించి మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీన్ని జయప్రదంగా చేస్తారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం తాలూకా కొమానపల్లి గ్రామం. నా పేరు కుంచినపల్లి సత్యరాజ్. తండ్రి జగన్నాథ్, మాజీ గ్రామ మనుషులు. మా పిల్లవేల్పు శ్రీ శ్రీ సత్తమ్మ అమ్మవారు మా తాత ముత్తాతలు పూర్వం గుంటూరు జిల్లా నుంచి 1000 సంవత్సరాల క్రితం కొమానపల్లి వసతిగా వచ్చేసి అప్పటి నుంచి కొమానపల్లి గ్రామంలో శ్రీ సత్తమ్మ వారిని నిలబెట్టుకుని అప్పటి నుంచి కొలుస్తూ ఉన్నారు. మేము ధర్మల 1992 నుంచి కంటిన్యూ చేసి మేము కార్యక్రమాలు, జాతరోత్సవాలు బాగా చేస్తున్నాం. అప్పటి నుంచి మా ఇంటి ఆడపడుచుగా శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి వారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.